తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఎండల తీవ్రత 40 డిగ్రీలు దాటడంతో ప్రజలందరూ ఉపశమనం కోసం జ్యూస్ సెంటర్లు, కూల్ డ్రింక్స్ వద్ద బారులు తీరుతున్నారు. ఎండల తీవ్రతతో పాటు వడగాలులు కూడా వచ్చే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అత్యవసరమైతేనే తప్ప ఇండ్లలో నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్లో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మనం ప్రస్తుతం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో అయితే 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిపోయింది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క 3 రోజుల పాటు ఈ నెల 31 అదేవిధంగా ఏప్రిల్ 1-2 తేదీలలో అయితే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుందని చెప్తున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి అమీర్పేటలో అయితే ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు, ఈ యొక్క ఎండల వేడి కారణంగా అయితే ప్రజలందరూ కూడా ఈ చల్లని ఏవైతే కూల్ డ్రింక్స్ అవన్నిటిని కూడా ఆశ్రయించే పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అడుగడుగున ఈ యొక్క జ్యూస్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే ఎక్కువ మంది కూడా ఈ చల్లటి డ్రింక్స్ని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క డ్రింక్స్ తీసుకున్న క్రమంలో అయితే కొంత ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చు అనేటువంటి ఆలోచనతో అయితే ప్రజలందరూ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ విజువల్స్ ద్వారా కూడా చూడవచ్చు, అడుగడుగునా కూడా ఇటు జ్యూస్ పాయింట్లు కానీ, ఇటు లెమన్ జ్యూస్తో పాటు ఇటు లస్సీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం, రోడ్డుకి ఇరువైపులా అడుగడుగునా కూడా వీటిని ఇక్కడ నిర్వాహకులు అయితే పెట్టడం జరిగింది. మనం చూడవచ్చు, ఎందుకంటే ఎండ నుంచి ఉపశమనం పొందేందుకైతే ఇటు నిమ్మరసం కానీ, అదేవిధంగా లస్సీ కానీ ఎంతో ఉపయోగపడుతున్న నేపథ్యంలో అయితే హైదరాబాద్లో చాలా ప్రాంతాలలో కూడా ఇటు లస్సీ సెంటర్లతో పాటు ఇటు లెమన్ జ్యూస్, అదేవిధంగా చెరకు రసం, చాలా బండ్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మనం ప్రస్తుతం అమీర్పేట్ మెట్రో స్టేషన్కు సమీపంలో ఉన్నటువంటి ఇక్కడైతే ఉన్నాము. ఇక్కడ లస్సీ సెంటర్ వద్ద చూడవచ్చు, చాలామంది జనాలు కూడా ఇక్కడ లస్సీ తాగేందుకు, అంటే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు గాను ఇక్కడ లస్సీ తాగేందుకు అయితే చాలామంది బారులు తీరినటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ ఎండల తీవ్రత కారణంగా ప్రజలకు ముఖ్యంగా ఎండలతో పాటు ఇటు వడగాల్పులు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా ఎండ తాకిడికి గురవ్వకుండా, అంటే ఇటు వడదెబ్బలు కూడా గురయ్యి కొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా మనం గత ఎండాకాలంలో కానీ గత సంవత్సరాలలో చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం మట్టుకు ఎండల తీవ్రత గతంతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఎండల తీవ్రత ఎక్కువ ఉన్న కారణంగా ఇటు చెరువులు కానీ, ఇటు ముఖ్యంగా డ్యామ్లలో ఉన్నటువంటి వాటర్ కూడా తగ్గిపోతూ ఉన్న నేపథ్యంలో అయితే హైదరాబాద్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నీటి కొరత ఉన్నట్లయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నీటి కొరత రాకుండా చూడాలని, అదేవిధంగా విద్యుత్ సరఫరా కూడా నిరంతరాయంగా, అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా విద్యుత్ సరఫరా చేయాలని చెప్తా ఉన్నారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి లస్సీ సెంటర్ వద్ద అయితే చాలామంది ప్రజలు కూడా లస్సీ తాగేందుకు, ఎందుకంటే ఎండలని తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకైతే లస్సీ సెంటర్ల దగ్గరకు వచ్చేసి అయితే వీళ్ళు లస్సీ తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ అమీర్పేట లోకల్. అంటే ఎండల నుంచి లస్సీ తీసుకోవడానికి గల కారణం? వచ్చినా తాగాలనిపించింది, తాగుతున్నాం. అంటే ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది గతంతో పోల్చుకుంటే? గత కొద్ది రోజుల నుంచి కూడా ఎండాకాలం ప్రారంభం, అది కాలాలు అనేది 100% ఉంటుంది. ఎండాకాలం ఎండలు కొడతాయి, వానకాలం వానలు కొడతాయి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పటికే మనం చూస్తున్నట్టు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటింది కదా, ఎలా ఉంది పరిస్థితి? ఎండలు ఎక్కువనే ఉన్నాయి, ఎండలు అయితే సార్ బాగానే ఉన్నాయి. రైట్, మనం చూసినట్లయితే అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పటికి ఎండల తీవ్రత పెరగడం కారణంగానే ప్రజలందరూ కూడా ఎండల నుంచి ఉపశమనం పొందేందుకైతే ఇక్కడ లస్సీ సెంటర్ వద్దకు వచ్చేసి ఇక్కడ లస్సీ తాగుతున్నటువంటి విజువల్స్ అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, ఎండల వేడి ఎక్కువగా ఉన్న కారణంలో ఉదయం 10 గంటలు దాటినంతరం అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఎండల తీవ్రత కారణంతో పాటు అదేవిధంగా వడగాడ్పులు కూడా ఇప్పుడు మార్చి నెల పూర్తయ్యే సందర్భంలో అయితే వడగాల్పు కూడా ప్రారంభమవుతాయి. వడగాల్పుల వల్ల కూడా ప్రజలందరూ వడదెబ్బకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే వడదెబ్బకు ఎలాంటి సింటమ్స్ ఉండకపోయినప్పటికీ కూడా గతంలో చాలామంది మృత్యువాత పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎండ ఏదైతే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అవసరమైతే మాత్రమే బయటికి రావాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా సలహాలు సూచనలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎండల నుంచి ప్రజలందరూ కూడా ఉపశమనం పొందేందుకు ఎప్పటికప్పుడు నీళ్లు తాగడంతో పాటు కొన్ని జ్యూస్లను కూడా తీసుకున్నట్లయితే ఎండ తీవ్రతకు గురి కాకుండా, అంటే వడదెబ్బలకు గురి కాకుండా ఈ యొక్క ఉష్ణోగ్రతల నుంచి అయితే ఎండాకాలాన్ని మనం ప్రజలందరూ కూడా దాటేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే పాటించాలని అధికారులు చెప్తున్న నేపథ్యంలో అయితే మనం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇప్పటికే చాలా వరకు
జ్యూస్ సెంటర్లు కానీ ఇటు లస్సీ సెంటర్లు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కొబ్బరి బోండాలకు కూడా చాలా ఎక్కువ గిరాకీ ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా మంచినీటికి సంబంధించి అయితే ఇళ్లలో మంచినీళ్ళకు కుండలు కూడా ఏర్పాటు చేసేందుకు అయితే కుండలను కూడా ప్రత్యేక విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఎండ నుంచి కావాల్సినటువంటి జాగ్రత్తలను కూడా ప్రజలు తీసుకుంటా ఉన్నారని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.